హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కార్తికేయ అనే ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక చట్నీని చేయబోతున్నాను. మనం డైలీ చట్నీస్ చేసుకుంటాం కదండి, అవి రొటీన్గా ఉంటాయి. రోజు తిని మనకి అదే తిని రొటీన్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి మీరు. నేను ఇందులో కావాల్సినవన్నీ మీకు చూపించేస్తున్నాను, ఒకసారి చూసేయండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ ముక్కని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక జామకాయలో హాఫ్ జామకాయ ముక్కని ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నాను. ఇది అయితే ఆయిల్ ఫ్రీ అండి. ఇది ఎటువంటి ఆయిల్లో ఫ్రై చేయవసరం లేదు మనకి, అండ్ మనకు ఫ్రై చేయవసరం లేదు. ఇలా డైరెక్టే వేసేయచ్చు. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కారానికి ఇంకొక 2-3 యాడ్ చేయొచ్చు. అలాగే చింతపండును కూడా నేను నానబెట్టి వేసేసుకుంటున్నాను. మీరు చింతపండు తినని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను రుచికి తగ్గ సాల్ట్, జీలకర్రను కూడా వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ తక్కువ తినేవాళ్ళు సాల్ట్ తక్కువ వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను కొంచెం షుగర్ తీసుకున్నానండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది మొత్తం నేను మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ కొంచెం బరకగా పట్టుకున్నాను, మరీ స్మూత్గా కాదండో. ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు తొందరగా అయిపోవాలనుకున్నా ట్రై చేయండి. దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి అయితే కామెంట్ చేయండి మనకు ఎలా ఉందో టేస్ట్. ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.